మకరం రాశి వారికి ఒక మాట చెప్పాలి. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అంటే అది యాదృచ్ఛికం కాదు. అది విధి మీకు పంపిన సంకేతం. గ్రహాలు మీ గురించి మాట్లాడుతున్నాయి. నక్షత్రాలు మీ పేరు పిలుస్తున్నాయి. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తోంది. ఆ మార్పు మంచిదా, కష్టమైనదా అని మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. ఒక్క నిమిషం ఆగండి. మీకు అర్థమవుతుందా? మకరం రాశిపై ఇప్పుడు ఏ శక్తి పనిచేస్తోందో ఆ శక్తి సాధారణమైనది కాదు. ఇది 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అపురూప గ్రహస్థితి. ఈ సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒక్కొక్కసారి మనం కష్టాలలో మునిగిపోతాం. ఒక్కొక్కసారి అన్నీ సరిగా ఉన్నా లోపల ఏదో అశాంతిగా ఉంటుంది. అది మీకు అనుభవమవుతోందా? అయితే ఈ వీడియో మీకోసమే. మకరం రాశి వారికి ప్రకృతే ఒక ప్రత్యేక స్థానమిచ్చింది. శని గ్రహం మీ రాశికి అధిపతి. శని అంటే కష్టం మాత్రమే కాదు. శని అంటే న్యాయం. శని అంటే శ్రమకు తగిన ఫలం. మీరు జీవితంలో ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి ప్రతిఫలం ఇవ్వడానికి శని ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. కాని ఆ ముందు కొంచెం పరీక్ష వస్తుంది. ఆ పరీక్ష గురించి మీకు ముందే తెలిసిపోతే మీరు సిద్ధంగా ఉంటారు కదా. అందుకే ఈ జ్యోతిష్యం మీకు చెప్తోంది. ఇప్పుడు గురుగ్రహం మీ రాశికి చాలా అనుకూలమైన స్థానంలో ఉన్నాడు. గురు పెయర్చి అంటే జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవడం. గురు అనుగ్రహమున్న వ్యక్తికి ఏ కష్టమూ శాశ్వతంగా ఉండదు. ఏ తలుపు మూసుకుని ఉండదు. మీకు ఇప్పుడు గురు శక్తి పూర్తిగా అండగా నిలబడింది. కాని అదే సమయంలో రాహువు మీ జీవితంలో కొన్ని అయోమయాలు సృష్టిస్తున్నాడు. రాహువు అంటే భ్రమ. రాహువు అంటే అనిశ్చితత. మీరు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన స్థితిలో ఉన్నారు. కాని ఆ నిర్ణయమేది సరైనదో తెలియడం లేదు. అదే రాహువు పని. కాని భయపడకండి. కేతువు మీకు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తున్నాడు. కేతువు అంటే లోపలి జ్ఞానం. కేతువు అంటే అంతరాత్మ మాట్లాడటం. ఈ కాలంలో మీ మనసు చాలా లోతైన విషయాలు అర్థం చేసుకుంటుంది. మీ ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. ఒక్కొక్కసారి మీకు ఏదో అనిపిస్తుంది. ఒక అంతర్జ్ఞానం మీకు మార్గం చూపిస్తుంది. అది కేతువు ఇచ్చే వరం. ఇప్పుడు గ్రహ సంచారం గురించి మరింత లోతుగా చెప్తాను. శని గ్రహం ఇప్పుడు మీ రాశిలో ప్రత్యేక సంచారం చేస్తున్నాడు. ఈ సంచారం మీ జీవితంలో ఒక పెద్ద పరివర్తన తీసుకొస్తుంది. శని సంచారం అంటే ఒక పాత జీవితానికి వీడ్కోలు చెప్పడం, కొత్త జీవితాన్ని స్వాగతించడం. మీరు చాలా కాలంగా ఒక సమస్యతో పోరాడుతున్నారు. ఆ సమస్య ఇప్పుడు పరిష్కారమవుతుంది. కాని పరిష్కారానికి ముందు ఒక చివరి పరీక్ష వస్తుంది. ఆ పరీక్షలో నిలబడగలిగితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. వృత్తి విషయంలో మాట్లాడాలంటే మీరు ఇప్పుడు ఒక సంధి దశలో ఉన్నారు. మీ పని స్థలంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. కొందరికి కొత్త అవకాశాలు వస్తున్నాయి. కొందరికి పాత సమస్యలు పరిష్కారమవుతున్నాయి. మీరు చాలా కాలంగా ఒక పదోన్నతి కోసం కాచుకున్నారు. ఒక గుర్తింపు కోసం ఎదురుచూశారు. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. అడుత్త 1-5 నాళ్లలో మీ వృత్తిలో ఒక మంచి వార్త వస్తుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం మీ పక్షంలో జరుగుతుంది. మీపై అధికారులు మీ గురించి సానుకూలంగా మాట్లాడతారు. అయితే ఒక్క విషయంలో జాగ్రత్త. ఈ కాలంలో మీ చుట్టూ ఉన్న కొంతమంది మిమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ విజయాన్ని చూసి ఓర్వలేని వారు ఉంటారు. వారి మాటలకు చలించకండి. వారి పెట్టే అడ్డంకులకు భయపడకండి. మీ శని ఆధిపత్యం మీకు ఒక కవచంలా పనిచేస్తుంది. మీరు ముందుకు వెళ్ళండి. విజయం మీదే. వ్యాపారం చేసే మకరం రాశి వారికి ఒక ముఖ్యమైన మాట. అడుత్త 3 నాళ్లలో మీ వ్యాపారంలో ఒక కొత్త ఒప్పందం కుదరవచ్చు. ఒక పెద్ద క్లయింట్ మీ దగ్గరకు వస్తారు. మీరు చాలా కాలంగా ఎదురుచూసిన ఒక అవకాశం తలుపు తడుతుంది. ఆ తలుపు తెరవడానికి మీరు సిద్ధంగా ఉండండి. కాని ఆర్థిక విషయాల్లో ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించండి.
రాహువు ప్రభావంలో తొందరపడి చేసిన నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ఓర్పుతో వ్యవహరించండి. ఫలితం తప్పకుండా మంచిగా ఉంటుంది. ధనం విషయంలో ఈ కాలం మీకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవైపు ధన ప్రవాహం పెరుగుతుంది. మీరు ఆశించిన చోట నుండి డబ్బు వస్తుంది. ఆశించని చోట నుండి కూడా ఒక ఆర్థిక సహాయం వస్తుంది. కానీ అదే సమయంలో ఖర్చులు కూడా అనుకోకుండా పెరుగుతాయి. ఈ కాలంలో అనవసరమైన ఖర్చులు పెట్టుకోకండి. పొదుపుగా ఉండండి. మీ భవిష్యత్తుకు ఒక బలమైన ఆర్థిక పునాది వేసుకునే అవకాశం ఇది. దాన్ని వదులుకోకండి. అడుత్తనేరుగా 7 నాళ్లలో 3 పెద్ద సంఘటనలు జరుగుతాయి. ఈ 3 సంఘటనలు మీ జీవితాన్ని కదిలిస్తాయి. మీరు ఆలోచించేలా చేస్తాయి. మొదటి ఘట్టం. అడుత్త 7 నాళ్లలో మీకు ఒక ఊహించని వ్యక్తి నుండి సందేశం వస్తుంది. ఆ వ్యక్తి మీ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. ఆ సందేశం మీకు ఒక కొత్త తలుపు తెరుస్తుంది. మీరు ఏ సమస్య గురించి చాలా రోజులుగా ఆలోచిస్తున్నారో ఆ సమస్యకు పరిష్కారం ఆ వ్యక్తి ద్వారా వస్తుంది. ఆ సమయంలో తెలివిగా నిర్ణయం తీసుకోండి. రెండవ ఘట్టం. అడుత్తు వచ్చే 7 నాళ్లలో మీ కుటుంబంలో ఒక ముఖ్యమైన సంభాషణ జరుగుతుంది. మీరు చాలా కాలంగా మనసులో దాచుకున్న ఒక విషయం బయటకు వస్తుంది. అది మొదట ఒత్తిడిగా అనిపించవచ్చు. కానీ ఆ సంభాషణ తర్వాత మీ మనసు చాలా తేలికవుతుంది. కుటుంబంలో ఒక అపార్థం తొలగిపోతుంది. ఒక బంధం మరింత బలపడుతుంది. మూడవ ఘట్టం. ఈ వారంలో మీ జీవితంలో ఒక పెద్ద అవకాశం మీ ముందు నిలబడుతుంది. అది వృత్తిపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. కానీ ఆ అవకాశం చాలా తక్కువ సమయం పాటు మీ ముందు ఉంటుంది. మీరు వెంటనే నిర్ణయం తీసుకోకపోతే అది మీ చేతి నుండి జారిపోతుంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. ప్రతిరోజు ఒక కొత్త అవకాశాన్ని వెతకండి. ఇప్పుడు ప్రేమ మరియు సంబంధాల గురించి మాట్లాడాలి. మకరం రాశివారు స్వభావంగా కొంచెం గంభీరంగా ఉంటారు. భావాలను బయటపెట్టడానికి వెనకాడతారు. కాని లోపల చాలా ఆప్యాయంగా ఉంటారు. ఈ కాలంలో మీ ప్రేమ జీవితంలో ఒక కొత్త అలజడి మొదలవుతుంది. ఒకవేళ మీకు ఇప్పటికే ఒక సంబంధముంటే ఆ సంబంధంలో మరింత లోతు పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి మీకు మరింత దగ్గరవుతారు. ఒక అపార్థం తొలగిపోతుంది. మీరిద్దరి మధ్య ఒక కొత్త అవగాహన ఏర్పడుతుంది. ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే ఈ కాలంలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రవేశిస్తారు. ఆ వ్యక్తి మీకు చాలా అనుకూలంగా ఉంటారు. మీ స్వభావాన్ని అర్థం చేసుకుంటారు. మీ నిశ్శబ్దాన్ని చదివగలుగుతారు. ఈ కాలం ప్రేమికుల కోసం చాలా అనుకూలంగా ఉంది. గురు అనుగ్రహం మీ ప్రేమ జీవితానికి కూడా వర్తిస్తుంది. వివాహం విషయంలో మాట్లాడాలంటే ఈ కాలం చాలా శుభప్రదంగా ఉంది. మీ కుటుంబంలో పెళ్లి చర్చలు మొదలవుతాయి. ఒక శుభ సంఘటన జరుగుతుంది. మీరు ఇప్పటికే వివాహితులైతే మీ వైవాహిక జీవితం ఇంకా సంతోషంగా తయారవుతుంది. మీరు మీ జీవిత భాగస్వామికి మీ ఆప్యాయతను చాటుకునే ఒక చక్కని సమయం ఇది. వారికి ఆశ్చర్యం కలిగించండి. ఆనందం మీ ఇంటి వాతావరణాన్ని మారుస్తుంది. కుటుంబ సంబంధాల విషయంలో కూడా ఈ కాలం ఒక ముఖ్యమైన మలుపు తీసుకొస్తుంది. తల్లిదండ్రులతో మీ బంధం మరింత బలపడుతుంది. పిల్లల విషయంలో ఒక శుభవార్త వస్తుంది. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ల మధ్య ఒక పాత మనస్తాపం తీరుతుంది. కుటుంబంలో ఒక సంతోష వాతావరణం ఏర్పడుతుంది. ఇది చాలా అమూల్యమైన సమయం. ఈ సమయాన్ని మీ ప్రియమైన వారితో గడపండి. ఆరోగ్యం విషయంలో ఒక్క మాట చెప్పాలి. మీరు మీ శరీరాన్ని చాలా కాలంగా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు సమయం వచ్చింది మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన. ఈ కాలంలో శని ప్రభావం వల్ల కొంచెం అలసట అనిపించవచ్చు. కీళ్ల నొప్పులు, వీపు నొప్పులు, చర్మ సమస్యలు రావచ్చు. వీటిని తేలిగ్గా తీసుకోకండి. సమయానికి వైద్యుడిని చూడండి. ఆహారంలో జాగ్రత్త వహించండి. నీళ్లు ఎక్కువగా తాగండి. ప్రతిరోజు కొంచెం నడవండి.
మీ శరీరాన్ని ఆదరించండి. అది మీకు మళ్ళీ శక్తిని ఇస్తుంది. విద్యార్థులైన మకరం రాశి వారికి ఒక మంచి వార్త. ఈ కాలంలో మీ చదువు మీద మీ ఏకాగ్రత పెరుగుతుంది. మీరు చాలా కాలంగా ఒక పరీక్ష గురించి ఆందోళన పడుతున్నారు. ఆ పరీక్షలో మీరు మంచి ఫలితం సాధిస్తారు. మీ కష్టం వృథా పోదు. గురు అనుగ్రహం మీ బుద్ధిని పదును పెడుతుంది. ఒక కొత్త విద్యా అవకాశం మీ ముందు వస్తుంది. దానిని అందిపుచ్చుకోండి. ఇప్పటివరకు మీరు విన్నది మీ జీవితంలో ఒక భాగం మాత్రమే. కానీ ఇప్పుడు మీరు వినబోయేది మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే సత్యం. మీరు ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు కొన్ని విషయాలు మీ చేతిలో ఉండవు. ఎందుకంటే గ్రహాల ఆట మొదలైనప్పుడు మనిషి ఒక్క అడుగు వెనక్కి వెళ్ళి చూడాలి. అదే మీరు ఇప్పుడు చేయబోతున్నారు. మకరం రాశి వారికి ఈ సమయం చాలా గంభీరమైనది, చాలా లోతైనది. మీ ఆలోచనలు మారుతున్నాయి. మీ దృక్పథం మారుతోంది. మీరు ముందు చూసిన ప్రపంచం ఇప్పుడు మీకు కొత్తగా కనిపిస్తోంది. ఇది సాధారణ మార్పు కాదు. ఇది గ్రహ దిశై మార్పు. ఇది మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించే శక్తి. విదేశీ అవకాశాల గురించి మాట్లాడాలి. చాలా కాలంగా మీరు ఒక విదేశీ ప్రయాణం గురించి ఆలోచిస్తున్నారు. కొందరు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. వీసా, ఉద్యోగం, చదువు ఏదో ఒక కారణంతో ఆలస్యమవుతోంది. కానీ ఇప్పుడు ఆ అడ్డంకులు క్రమంగా తొలగిపోతున్నాయి. అడుత్త 3 నాళ్లలో ఒక శుభ సంకేతం మీకు వస్తుంది. ఒక కాల్, ఒక మెసేజ్, ఒక ఆమోదం. అది మీ జీవితంలో ఒక కొత్త ద్వారం తెరుస్తుంది. మీరు ఎప్పటినుంచో కలగన్న ఆ ప్రయాణం ఇప్పుడు నిజమవుతుంది. కానీ ఈ ప్రయాణంలో ఒక చిన్న పరీక్ష ఉంటుంది. మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉండాలా లేక వెళ్ళాలా? కుటుంబం ఒకవైపు, భవిష్యత్తు మరోవైపు. ఆ సమయంలో మీ మనసు గందరగోళంలో పడుతుంది. అదే రాహువు ప్రభావం. కానీ గుర్తుంచుకోండి, మీ అంతరాత్మ ఎప్పుడు మీకు సరైన మార్గం చూపిస్తుంది. కేతువు మీకు అదే శక్తిని ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక గంభీరమైన విషయం చెప్పాలి. ఈ కాలంలో మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి మీకు మంచివారు కాదు. కొందరు మీపై అసూయతో చూస్తున్నారు. మీ ఎదుగుదలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వారు మీకు దగ్గరగా ఉన్నవారే కావచ్చు. స్నేహితులు, సహచరులు, కొన్ని సందర్భాల్లో బంధువులు కూడా కావచ్చు. వారి మాటలు మధురంగా ఉంటాయి. కాని వారి ఉద్దేశ్యం అంత శుభం కాదు. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా మీ రహస్యాలు చెప్పకండి. మీ ప్రణాళికలను గోప్యంగా ఉంచండి. ఇదే మీకు రక్షణ. మరొక ముఖ్యమైన విషయం. ఆధ్యాత్మికంగా మీరు ఇప్పుడు ఒక ప్రత్యేక దశలో ఉన్నారు. మీరు ఎప్పుడూ అనుభవించని ఒక శాంతి మీలో పెరుగుతోంది. ఒక నిశ్శబ్దం, ఒక లోతైన అనుభూతి. మీరు దేవుని దగ్గరకు దగ్గరవుతున్నారు. ప్రార్థన మీకు ఒక శక్తిగా మారుతోంది. మీరు ఏ దేవుడిని నమ్మినా ఆ దేవుని స్మరణ ఇప్పుడు మీకు అద్భుత ఫలితాలు ఇస్తుంది. ప్రతిరోజు ఉదయం లేవగానే మీ మనసులో ఒక సంకల్పం పెట్టుకోండి. నేను బలంగా ఉన్నాను, నేను సాధిస్తాను అని. ఈ చిన్న మాటలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. శని మీ కష్టాన్ని గమనిస్తున్నాడు. గురు మీ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తున్నాడు. మీరు ఒంటరిగా లేరు. ఇప్పుడు దాగిన ప్రమాదాల గురించి ఒక చిన్న హెచ్చరిక. ఈ కాలంలో వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు మీకు నష్టం కలిగించవచ్చు. అలాగే ఆర్థికంగా పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించండి. ఎవరి మాటలు నమ్మి తొందరగా డబ్బు పెట్టకండి. ఇది మీకు పరీక్ష కాలం. మీరు జాగ్రత్తగా ఉంటే ఏ సమస్య మీను తాకదు. మొత్తం మీద ఈ కాలం మీ జీవితంలో ఒక గొప్ప మలుపు. మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, మీరు ఇప్పుడు చూపే ఓపిక, మీరు ఇప్పుడు చేసే ప్రయత్నాలు, ఇవన్నీ మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. మీరు చాలా దూరం వెళ్ళబోతున్నారు. కాని ఒక్కో అడుగు జాగ్రత్తగా వేయాలి.
ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడాలి. ఇది చాలా ముఖ్యమైన భాగం. మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే మీ జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులు తగ్గిపోతాయి. శుభ ఫలితాలు వేగంగా వస్తాయి. ప్రతి శనివారం నల్ల నువ్వులు దానం చేయండి. శని దేవునికి దీపం వెలిగించండి. ఇది మీ శని దోషాలను తగ్గిస్తుంది. మీ కష్టాలను సులభం చేస్తుంది. ప్రతి గురువారం పసుపు రంగు దుస్తులు ధరించండి. గురుగ్రహానికి నమస్కారం చేయండి. ఒక చిన్న పూజ చేయండి. ఇది మీకు జ్ఞానం, ధనం, శాంతి ఇస్తుంది. రాహుకేతు ప్రభావం తగ్గించడానికి ప్రతిరోజు ఒకసారి అయినా ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపించండి. ఇది మీ మనసును శాంతంగా ఉంచుతుంది. మీ ఆలోచనలను స్పష్టంగా చేస్తుంది. ఇవి చాలా సులభమైన పరిహారాలు. కాని వీటి ప్రభావం చాలా గొప్పది. మీరు నమ్మకంతో చేస్తే ఫలితం తప్పకుండా చూస్తారు. ఇప్పుడు చివరిగా ఒక మాట. మకరం రాశివారికి ఈ కాలం ఒక వరం కూడా, ఒక పరీక్ష కూడా. మీరు ఈ పరీక్షను జయిస్తే మీ జీవితంలో ఎవరూ ఆపలేని స్థాయికి వెళ్తారు. మీరు ఎప్పుడో కలగన్న జీవితం ఇప్పుడు మీ ముందే ఉంది. మీరు దాన్ని అందుకోవాలి. గుర్తుంచుకోండి, ప్రతి కష్టం తర్వాత ఒక వెలుగు ఉంటుంది. ప్రతి రాత్రి తర్వాత ఒక ఉదయం ఉంటుంది. మీ ఉదయం చాలా దగ్గరలో ఉంది. మీరు కాస్త ఓపిక పట్టాలి. కాస్త నమ్మకముంచాలి. మీ మీద దేవుని ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. మీ కష్టానికి ఫలం తప్పకుండా దొరుకుతుంది. మీరు నవ్వే రోజులు వస్తాయి. మీరు గర్వపడే రోజులు వస్తాయి. మీరు మీ కుటుంబానికి గౌరవం తెచ్చే రోజులు వస్తాయి. ఈ మాటలను మీ మనసులో పెట్టుకోండి. మీరు బలమైనవారు. మీరు సాధించగలరు. ఈ విశ్వం మీకు సహకరిస్తోంది. మళ్ళీ ఒక గొప్ప రహస్యం తర్వాతి వీడియోలో మీకోసం ఎదురుచూస్తోంది. అది మీ జీవితాన్ని ఇంకో మెట్టు పైకి తీసుకెళ్తుంది. మీరు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీ కథ ఇప్పుడే మొదలైంది. మీ విజయానికి ఆకాశమే హద్దు. దేవుని ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉండాలి. శుభం.